హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్పై నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు వెంటనే 30% మధ్యంతర భృతి ఇవ్వాలి అని ఎస్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలాగే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శులు గోకారి మరియు టీకే జనార్దన్ మరియు తిమ్మన్న ఈ ముగ్గురు డిమాండ్ చేశారండి. ఎస్టీయు జిల్లా కమిటీ 2వ కార్యవర్గ సమావేశం అనేది ఆదివారం స్థానిక సలాం ఖాన్ భవన్లో జరిగింది. సో ఈ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. యువగలం పేరుతో నిర్వహించిన యాత్రలో లోకేష్ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 117ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని, గతంలో 1 నుంచి 5 తరగతి వరకు ఇదే పాఠశాలలో బోధించేలా ఉండాలి అని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం పథకాలు అమలు చేయాలని, కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా త్వరగా డిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. పీఆర్సీలో జాప్యం చేసిన ఉపాధ్యాయులకు వెంటనే 30% మధ్యంతర భృతి, గ్రాడ్యుటీ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరారు. టీచర్లందరూ బోధనకే పరిమితం కావాలి అని, ఈ అనవసరమైన యాప్లను రద్దు చేయాలని సూచించారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని అన్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పెన్షన్దారులకు సంబంధించిన ప్రతి సమస్యను సంకీర్ణ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయ పెన్షన్దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. ఈ నెల 1, 2 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి కాబట్టి ఇది మంచి పరిణామంగానే అయితే ఉద్యోగులందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మేరకు వారికి సంబంధించి ఈ ఐఆర్ పైన అయితే బోలెడన్ని ఆశలు అయితే పెట్టుకొని ఉన్నారు ఫ్రెండ్స్.